ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,642 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ నాని ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఏపీలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో గంగుల భూమా కుటుంబాల మధ్య ప్రధానంగా రాజకీయ పోరు సాగుతోంది. వీరిరువురి కుటుంబాల మధ్యనే ఆధిపత్యం చేతులు మారుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామ్ పుల్లారెడ్డిలపై పోటీ చేసి 1958 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డిపై పోటీ చేసి 36,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డిపై పోటీ చేసి 17,928 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియపై పోటీ చేసి 35,613 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మరియు కాంగ్రెస్ అభ్యర్థి బారగొడ్ల హుస్సేన్ మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.